ముందుగా ఒక వీడియో చూపించాను కదండి. ఆ వీడియో క్లిప్‌లో మీకేమర్థమైంది? చాలా ఎత్తైన భవనం, కొండని కూల్చి మొత్తం అంతా చెట్లు అన్నీ నరికి, సదును చేసి బిల్డింగ్‌లు కట్టడానికి సిద్ధమవుతున్న స్థలము. ఈ రోజున కొండలు ఈ విధంగా నరుక్కుంటూ పోతే చెట్లు, పక్షి జాతి, జంతువులు అనేకమైనవి అంతరించిపోతాయి. ఇప్పటికే మన చిన్నతనంలో కనిపించే చాలా రకాల పక్షులు కనిపించట్లేదు. పిచ్చుక అనేటప్పటికి సాయంత్రం అనేటప్పటికి చాలా చక్కటి గొంతుకుతో కిచకిచకిచమనుకుంటూ వచ్చే పిచ్చుక జాతి కూడా అంతరించిపోయింది. అట్లా మనిషి కూడా అంతరించిపోతాడండి. ఎందుకంటే వృక్షాలు ఉండాలి, పెద్ద పెద్దవి కొండలు ఉండాలి, కోనలు ఉండాలి, ప్రతి ఒక్కడు కూడా ఉండాలండి. మనిషి ఆయుష్ని పెంచాలి, ఆయువు మంచిగా ఉండాలి మనిషికి అనంటే కొండలు ఉండాలి, కోనలు ఉండాలి, పక్షి జాతులు ఉండాలి, మృగాలు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనకి. ఇవాళ మనం చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద భవంతులు, చాలా ఎత్తైన భవంతులు. కొన్ని రోజులకి నీళ్ళకు కూడా మనిషి అలమటిస్తాడండి. ఆ రోజులు వస్తాయి. భూసారాంశం తగ్గిపోతున్న కొలది భూమి మీద భారం ఎక్కువ పడుతున్నప్పటికీ నీళ్ళు సారాంశం తగ్గిపోతుంది. ముందుగా ఒక వీడియో చూపించాను కదండి. ఆ వీడియో క్లిప్‌లో మీకేమర్థమైంది? చాలా ఎత్తైన భవనం, కొండని కూల్చి మొత్తం అంతా చెట్లు అన్నీ నరికి, సదును చేసి బిల్డింగ్‌లు కట్టడానికి సిద్ధమవుతున్న స్థలము. ఈ రోజున కొండలు ఈ విధంగా నరుక్కుంటూ పోతే చెట్లు, పక్షి జాతి, జంతువులు అనేకమైనవి అంతరించిపోతాయి. ఇప్పటికే మన చిన్నతనంలో కనిపించే చాలా రకాల పక్షులు కనిపించట్లేదు. పిచ్చుక అనేటప్పటికి సాయంత్రం అనేటప్పటికి చాలా చక్కటి గొంతుకుతో కిచకిచకిచమనుకుంటూ వచ్చే పిచ్చుక జాతి కూడా అంతరించిపోయింది. అట్లా మనిషి కూడా అంతరించిపోతాడండి. ఎందుకంటే వృక్షాలు ఉండాలి, పెద్ద పెద్దవి కొండలు ఉండాలి, కోనలు ఉండాలి, ప్రతి ఒక్కడు కూడా ఉండాలండి. మనిషి ఆయుష్ని పెంచాలి, ఆయువు మంచిగా ఉండాలి మనిషికి అనంటే కొండలు ఉండాలి, కోనలు ఉండాలి, పక్షి జాతులు ఉండాలి, మృగాలు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనకి. ఇవాళ మనం చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద భవంతులు, చాలా ఎత్తైన భవంతులు. కొన్ని రోజులకి నీళ్ళకు కూడా మనిషి అలమటిస్తాడండి. ఆ రోజులు వస్తాయి. భూసారాంశం తగ్గిపోతున్న కొలది భూమి మీద భారం ఎక్కువ పడుతున్నప్పటికీ నీళ్ళు సారాంశం తగ్గిపోతుంది.